నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. H1B వీసా రూల్స్లో మార్పులు ఏం సంకేతం పంపిస్తున్నాయి? లాటరీ సిస్టమ్ కాదు, ఇక మేధస్సుకే ప్రయారిటీ, మేధస్సుకే మార్కులు. ఇది ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది? దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? రిపర్కషన్స్ ఏమన్నా ఉంటాయా? రిపర్కషన్స్ ఏమన్నా ఉంటాయంటే ఏజెన్సీస్కి ఉంటాయేమో. బహుశా మేధస్సుకి ఖచ్చితంగా ప్రయారిటీ ఇస్తాము, టాలెంట్ విల్ బి రికగ్నైజ్డ్ ప్రాపర్లీ అనే కండిషన్ కనుక అప్లై అయితే నో డౌట్ ఇది అద్భుతమైన రిజల్ట్ ఇవ్వబోతోంది. ఈ అంశానికి సంబంధించి సమగ్రమైన విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు అకాడమీషియన్ అండ్ అలాగే ఎడ్యుకేషనల్ సైంటిస్ట్, ఐఆర్ఈఎస్ సీనియర్ బ్యూరోక్రాట్ డాక్టర్ సతీష్ గారు. నమస్తే సతీష్ గారు. నమస్తే అండి. అండ్ కెరీర్ మీద కూడా ఎక్కువ ఆ ప్రాపర్ షేపింగ్ ఎలా ఉండాలనే దాని మీద కూడా విస్తృతంగా అధ్యయనం చేస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. ఈ నిబంధనలు ఏంటి, దేనికి సంకేతంగా మనం చూడాలి? చాలా సందర్భాల్లో కూడా మనం మాట్లాడుకున్నామండి. యాక్చువల్గాను ఈ ట్రంప్ చేసే యాక్షన్స్ని నేను పర్సనల్గా చాలా సందర్భాల్లో వివిధ ప్లాట్ఫామ్స్ మీద కూడా మాట్లాడానండి. వాడు క్లీన్ చేస్తున్నాడో ఈ ఆస్పెక్ట్లోనండి, అంటే నేను స్టూడెంట్స్ వేసే పర్స్పెక్టివ్లో, మిగతా ట్రేడింగ్ మిగతా ఆస్పెక్ట్స్ కాదు, నేను ఓన్లీ స్టూడెంట్స్ H1B ఈ పర్స్పెక్టివ్లోనండి ఇది క్లీన్ చేస్తున్నాడు. ఇది చాలా మంచి పరిణామం, ఇది డెఫినెట్గా ఇది గుడ్ న్యూసే అవుతుంది అని చాలా సందర్భాల్లో చెప్పానండి. బట్ ఎవరో దాన్ని అంత ఎగ్నెస్ట్గా ఇదేంటి సారో ఏదో యూఎస్కి పక్షపాతనో లేకపోతే రకరకాలుగా జనాలు అనుకున్నప్పటికీ కూడా ఇది చాలా మంచి, అంటే యూఎస్కి సంబంధించండి స్టూడెంట్స్ పర్స్పెక్టివ్లో మేబీ ప్రాబబ్లీ దీనికంటే మంచి గుడ్ న్యూస్ ఉండదండి, నా పర్సనల్ ఒపీనియన్. అంటే చాలామంది రకరకాలుగా మాట్లాడారు, అది ఉభయ కుశలోపరి. ఎందుకంటేనండి వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు పర్స్పెక్టివ్లో కూడా మనం ఆలోచిద్దామండి. మీరు నమ్మరండి, ఒక్క స్టూడెంట్కి H1B వెయ్యాలి అంటే ఎన్ని బోగస్ కంపెనీల నుంచి ఒక్కొక్క స్టూడెంట్కి 10-20 అప్లై చేసి ఎంత మోసాలు జరిగినాయి అన్నది మనం చూసాం. వీడు వచ్చిన తర్వాత బయటకు తీశాడు. సరే, మనం ఇష్యూ స్పెసిఫిక్ మాట్లాడదాం. సరే, అతను మీద ఉన్న మనకు ఒపీనియన్ తీసేద్దాం, లేదా భారతదేశానికి ఇండియా కొన్ని రిలేషన్స్ పక్కన పెడదాం. సో ఇవన్నీ అతను బయటకు తీశాడు. దీన్ని తీయడం వల్ల మీరు అనొచ్చు, సార్ దీన్ని తీయకపోతే మన భారతదేశంలో 20 మంది 30 మంది బతుకుతారు కదా, తీస్తే మనకి నష్టం కదా మీరు అనొచ్చు. కాదండి, ఎబిలిటీ ఉన్నవాళ్ళు, టాలెంట్ ఉన్నవాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, మంచి వ్యక్తులు, మీకు తెలియదండి చాలామంది భారతదేశం వచ్చి ఉద్యోగాలు లేకుండా ఉన్నారండి వీసాలు రాక. ఎవరైతే ఫ్రాడ్ చేశారో, దొంగ పనులు చేశారో, దొంగ కన్సల్టెంట్ని పట్టుకుని డబ్బులు ఇచ్చి బ్యాక్ డోర్లో ఒక మనిషి పేరు మీద 10, 20, 30 అప్లికేషన్స్ ఎవడన్నా ఫైల్ చేస్తాడా? ఒకప్పుడు 2025లో ట్రంప్ వచ్చిన కొత్తలో 7,50,000 అప్లికేషన్లు H1B ఫైల్ అయినాయండి. దెబ్బగడ సెట్ చేస్తే మనం 3,50,000కి వచ్చింది. ఒక్క మన కంట్రీ నుంచే కాదండి, మొత్తం అక్రాస్ ద గ్లోబ్. మన అసలు H1 ఇచ్చి 85,000లో 60,000 యూజీకి, 65,000 పీజీకి, 20,000 తీసుకుంటే భారతదేశానికి వచ్చేది 70-75%. మోస్ట్లీ మనమే అనుకోండి. ఇంకా మిగిలింది ఎంత 10-12% చైనా వాళ్ళు, మిగిలింది తక్కువ అండి. మిగిలిన కంట్రోల్కి డైరెక్ట్ గ్రీన్ కార్డే కదా. ట్రంప్ రాక మునుపు వరకు 6-7 లక్షలు ఉండేది అనుకుందాం. ఇప్పుడు దాన్ని కాదండి, ఈ భయానికి మొన్న ఈ డబల్ రిజిస్ట్రేషన్స్ 1-4-5 పెట్టడం అన్నది మొత్తం అంతా కంట్రోల్ చేసిన తర్వాత 3.5 లక్షలు మన ఫైల్ అయినాయి, 4 లక్షలు అంతే దగ్గరగా రీసెంట్ 2025. అంటే ఈ నెంబరు మనకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది కదా. ఇప్పుడు మీ ఇంట్లో మీ అబ్బాయి ఉన్నాడండి, 7 లక్షల మంది 6 లక్షల మంది అప్లికేషన్లు ఉంటే నాకు 85,000 లాటరీలో తగులుతుందని భయపడతారు కదా. నిజంగా ఇప్పుడు ఈ నెంబరు మీ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసిందా లేదా? చేసింది. ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ ఏదైతే వాడు తీసుకున్న స్టెప్ ఇంకోటి చెప్తాను చూడండి. వాడు ఏం చేశాడు లాస్ట్ టైము, యూఎస్లో ఉన్నటువంటి చదువుకుని కష్టపడి డబ్బులు పెట్టి మనం వెళ్ళి చదువుకుంటాం, డబ్బులు పెట్టి చదువుతాం కదండి. అక్కడ డబ్బులు కట్టుకుని యూజీకో పీజీకో కోట్ల రూపాయలు పెట్టి చదువుతున్నాం మనం. ఇండైరెక్ట్గా $1,00,000 పెట్టారు H1B వీసా కావాలంటే చెప్పేసి బ్యాడ్ ప్రోపకండా చాలా రకరకాలుగా చేశారండి సోషల్ మీడియాలో. యాక్చువల్గా వాడు ఏం చెప్పాడు, యూఎస్లో కాకుండా మీరు వేరే దేశాల్లో ఉన్నటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ నుంచి కూడా H1 ఫైల్ చేయొచ్చు. మీరు ఇండియాలో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్న TCS కంపెనీ వాడు కూడా ఒక ఎంప్లాయర్ యాజ్ ఏ ఎంప్లాయర్ కింద వాడు కూడా H1B ఫైల్ చేయొచ్చు కదా అక్కడ. అలా ఫైల్ చేసినప్పుడు $1,00,000 చెప్పాడు. ఇంతకంటే గుడ్ న్యూస్ ఏంటంటే యూఎస్లో ఉన్నవాడికి ఇప్పుడు పెట్టిన లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి 3.5 లక్షలు 4 లక్షల రఫ్గా వచ్చినటువంటి H1B వీసా అప్లికేషన్లో మీరు నంబర్ 60% యూఎస్ కాదండి, బయట కంట్రీస్ నుంచి వచ్చిన H1B అప్లికేషన్లు. చాలామంది తెలియదు ఇది. అంటే మీకు ఏమైంది, 4 లక్షలు 3.5 లక్షల అప్లికేషన్లు 2025లో ఫైల్ అయితే అందులో 60%, 55 నుంచి 60% బయట దేశాల నుంచి అప్లై చేశారు. వాళ్ళకి కూడా లాటరీ కింద పెట్టడానికి మొత్తం $1,00,000 చేయడం వల్ల మొత్తం పడిపోయింది అది. అంటే ఏ దేశం నుంచి కూడా ప్రపంచంలో H1B ఫైల్ అవ్వదు ఇప్పుడు.
అంటే ఏమైంది ఇప్పుడు ఈ 3.5 లక్షల్లో సగం 1,75,000 లేచిపోతుంది, మిగిలింది 1,500,000. నెక్స్ట్ ఇయర్ వచ్చేప్పటికి అదే ఇప్పుడు 2026 ఈ సంవత్సరమే $1,00,000 ఉంది, అది స్ట్రిక్ట్, అది ఉండాలి. ఎందుకని కాదండి, ఎవడో మీ పిల్లోడో నా పిల్లోడో మంచోడో ఎవడో పోయి చదువుకోవడానికి వెళ్ళాడు అమెరికాలో చదువుకున్న వాడికి ఉద్యోగం ఇస్తానన్నాడు. చాలా మంది తెలియదు దాన్ని మిస్ఇంటర్ప్రిటేషన్ ఏమనుకుంటారంటే అమెరికన్స్ కి H1 ఎందుకు ఇస్తారండి అసలు, సిటిజన్ కి H1 అసలు దాన్ని బ్యాడ్ గా ప్రాపగండా చేయడం తప్ప ఆడేమంటున్నాడో అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వచ్చి మా దగ్గర ఎవరైతే ట్యాక్స్ కడతారో, ఎవరైతే చదువుకుంటున్నారో, ఎవరైతే డబ్బులు కట్టి మా దేశాన్ని కూడా ముందుకు తీసుకొద్దామని ట్రై చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే నేను నామినల్ ఫీజుతో ఏదైతే ఇప్పుడు ఫీజు $215 ఎంత పెట్టాడండి, దాంతో మీరు ఇస్తాము. బయట కంట్రీస్ నుంచి ఎవడన్నా H1 ఫైల్ చేస్తే వాడు ఎంత అలాంటోడైనా $1,00,000 కట్టాలన్నాడు. అసలు అంతకంటే గుడ్ న్యూస్ మీకు ఉంటుందా మీరు చెప్పండి? అది అందులో బ్యాడ్ న్యూస్ ఏముంది? దాని బ్యాడ్ న్యూస్ కింద ప్రాపగండా చేసి మొత్తం $1,00,000 చేశారు, ఇంకెవడో భారతదేశాన్ని వెళ్ళడం కుదరదా, భారతదేశాన్ని మొత్తం ట్రంప్ గారికి డోర్స్ క్లోజ్ చేశాడని చెప్పేసి రకరకాలుగా ప్రాపగండా చేశారు. అప్పుడు కూడా నేను ముత్తుకున్నాను, అది గుడ్ న్యూసే కదా. ఎందుకని ఇప్పుడు అమెరికాలో ఉన్నోడు గుర్తించదు కాదండి. ఇప్పుడు మన పిల్లడు ఇప్పుడు ఇన్ఫాక్ట్ మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడండి చెప్తాను, వాడికి అప్లై చేయాలనుకోండి, ఇది వర్తించదు. $1,00,000 ఆడికి సంబంధం ఆల్రెడీ ఉన్నాడు కదా అక్కడ చదువుతున్నాడు కదా, వాడికి ఎందుకు అంటే ఈసారి 2026 ఇప్పుడు డేట్స్ ఇచ్చారండి. మార్చి 4వ తారీఖు నుంచి మార్చి 19వ తారీఖు వరకు కూడా H1 ఫైలింగ్ చేయొచ్చు న్యూ రూల్స్తో. మార్చి 4, మార్చి 19 ఫస్ట్ 2 రోజులు కొంచెం ఫైల్ చేసే వాళ్ళందరూ ఫైల్ చేసి ప్రతి ఒక్కరికి వాడు పెట్టిన ఎంత స్ట్రిక్ట్ గా కండిషన్స్ పెట్టాడంటే నిజంగా ఇవన్నీ మన హర్షించ దగ్గర చాలా చాలా గుడ్ న్యూస్ అండి నాకైతే. ఎందుకంటే ఒకటి ఇంక రెండోసారి రిపీట్ అవ్వదు. ఇంకా ఏదైతే మీకు సిఎస్ డిపార్ట్మెంట్, సిటిజన్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఏదైతే ఉందో, యుఎస్సిఎస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, మానిటరింగ్ చాలా స్ట్రిక్ట్ గా చేసి ఒకవేళ ఎవడన్నా దొరికితే లైఫ్ లాగ్ బ్యాన్ చేస్తా ఉన్నారండి. ఏంటి బ్లాక్ చేసేస్తా ఉన్నాడు. ఈ దొంగ ఎదవలో దొంగ కన్సల్టెంట్స్ మన ఇండియన్స్ తెలుగు ఎదవలో ఎక్కువ ఉంటారు అక్కడ. ఈ పనికి మాలిన కన్సల్టెన్సీస్ ఎవడని చెప్తారనుకుంటారు మీకు? ప్రాస్టిట్యూషన్ దగ్గర నుంచి ఏంది చేసేది మనోళ్లే. ఈ అరికట్టాలండి. నిన్నకాక మొన్న తానా ఫండ్స్ మొత్తం 10 మిలియన్లో మొత్తం స్కామ్ అయితే అయిపోయిందండి. మీరు ఉంటారు లాస్ట్ ఇయర్ బయటపడింది. ఇవన్నీ మనోళ్ళు చేస్తూ ఉంటారండి. సరే పక్కన పెట్టండి. ఇప్పుడు డూప్లికేషన్ అవ్వదు. పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అప్లికెంట్, ఒక తొట్టింపుడు రాఘవయ్య అనే అప్లికెంట్ ఒకటే ఫైల్ అవుతుంది, అంతే. ఇది గుడ్ న్యూస్. అంటే చక్కగా అందరికీ న్యాయం జరగాలి. కానీ ఒకటి సార్, నేను అనేది ఇప్పుడు ఫలానా ఎక్స్ అనే వ్యక్తి ఫైల్ చేసుకున్నాడు, అది క్లియర్ అయిన తర్వాత కదా $1,00,000 పెట్టాల్సిందాడు కాదండి. కంపెనీ వాడు కట్టాలి కదా. కంపెనీ వాడు ఎందుకు కడతాడు? స్పాన్సర్ చేసేవాడు మరి పెట్టాడు. మరి ఇండియాలో ఉన్న TCS $1,00,000 పెట్టి ఎందుకు పంపిస్తాడు? మీరు అన్న పాయింట్ సరే అని అనుకుందాం. సార్ మా కంపెనీ అక్కడే ఉంది TCS, మాకు వీడి సర్వీసెస్ అక్కడ కావాలి, సరే L1తో మాకు కుదరదు, సరే H1 ఇక్కడ వేసుకుందాం అని చెప్పి వేసాడు అనుకుందాం. H1 వేసిన తర్వాత, H1 వెళ్ళిన తర్వాత $1,00,000 ఇటు కట్టేసిన తర్వాత వాడి కంపెనీ మారిపోవచ్చు. H1 వచ్చిన తర్వాత మీకు H1 వచ్చిన తర్వాత కంపెనీ వాడు అప్లై చేస్తాడు, ఎంప్లాయర్ అప్లై చేస్తాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎంప్లాయర్ అప్లై చేస్తాడు, మీకు H1 వచ్చింది. ఇప్పుడు H1 తగులుతుంది, లాటరీలో తగులుతుంది. సరే తగిలిన తర్వాత జూన్ ఏదో టైం ఉంటుంది, ఆటోమేటిక్గా ఫైల్ చేసుకుంటారు, అంతా అయిపోయింది. 3 ఏళ్ళు వచ్చేసింది. తర్వాత స్టెమ్ అయితే ఒకటి, లేదా నాన్ స్టెమ్ అయితే ఒకటి. ఆ రూల్స్ ప్రకారం ఆటోమేటిక్గా 3 years వరకు వచ్చింది అనుకుందాం. 1+2 తర్వాత ఎక్స్టెండ్ చేసుకుంటే 3 years అవుతుంది. తర్వాత ఈవెన్ 6 years కూడా వెళ్ళొచ్చు. ఈ జాయిన్ అయిపోయిన తర్వాత ఇంకొకటి ఎవడో మంచి చేతి ఎత్తున్నాడు అనుకోండి, సేమ్ H1తో కంపెనీ మారిపోవచ్చు. రైటే. కానీ వీడు కండిషన్ పెట్టుకుంటాడు ఏదో అండర్స్టాండింగ్ కాదు. 3 ఏళ్ళు 4 ఏళ్ళు కాదు, అదే లేదు, అదే చెప్తున్నాను. ఎంప్లాయర్ ఫైల్ చేసినప్పుడు మాత్రం వాడి దగ్గర ఎంప్లాయ్ ఎంతాడు మారుస్తారు మా చట్టం ఏమన్నా? కాదు, అది మారిస్తే వీడికి ఇండివిజువల్ రైట్ పోయినట్టే కదా. ఎంప్లాయ్కి ఫండమెంటల్ రైట్ పోయింది కదా వీడికి. కాదండి, మీకు TCS లో జాబ్ ఇచ్చారండి, అమెరికా పంపించారండి, మీకు జాబ్ మీకు వర్క్ మీకు అనుకున్న వర్క్ కాక వేరే వర్క్ ఇచ్చారు, లేదా వర్క్ లోడ్ ఎక్కువైపోయింది, వర్క్ లోడ్ తక్కువైపోయింది, శాలరీ పెంచర్ అన్నారు, లేదా హెరాస్మెంట్ ఉంది, మీకు నచ్చలేదు, మీ ఫండమెంటల్ రైట్ కి క్వశ్చన్ కదా అది. నేను కంపెనీ మారుతానంటే వద్దు అని చట్టం ఎక్కడ లేదు ప్రపంచం. $1,00,000 పెట్టినోడే అందుగురించి పెట్టడాడు. కరెక్ట్ పాయింట్కి వచ్చారు. ఇప్పుడు పెట్టడాడు. ఇప్పుడు ఎవడో కూడా వేరే దేశంలోనూ $1,00,000 పెట్టడో, ఎందుకంటే ఆడ కంపెనీలోనూ పనిచేస్తాడో నమ్మకం లేదు. సో మీకు అది క్లియర్ అయిపోయింది కదా. నా బైండింగ్ వాడు ఇండియాలో తీసుకుంటే ఇబ్బంది లేదుగా. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత 3 ఏళ్ల పాటు విధిగా నా దగ్గర పనిచేయాలి. వెనక్కి ఎందుకు వస్తాడండి? H1B ఉన్నాడు, ఇక్కడ ఎందుకు వస్తాడు? వీడి సంతకానికి వాల్యూ ఉంది కంపెనీ మారిపోయిన తర్వాత. కాదండి, నాకు ఉద్యోగం ఇచ్చారండి, నేను అమెరికా వెళ్ళానండి, TCS లో ఉద్యోగం చేశానండి, నాకు గూగుల్లో ఉద్యోగం ఇచ్చాడండి, వెళ్ళిపోతాను, అయిపోయింది. లీగల్ వ్యాలిడిటీ రాదండి దానికి. కంపెనీ ఆ కార్నర్ నుంచి వస్తున్నారు, లీగల్ వ్యాలిడిటీ కార్నర్ నుంచి. మరి బేసికల్గా లీగల్ మీరు ఎథికల్ మోరల్ ఎక్కడ ఉన్నాయండి ఈ రోజుల్లో? వదిలేయండి, అసలు పదాలు లేవు. సో అది ఒకటి. రెండో పాయింట్ చూడండి, ఇక్కడ నేను ఏదైతే మీకు వేసాస్ చెప్తున్నానో కరెక్ట్గా 85,000 అండి. 65,000 ఏమో ఇవి, ఒక 20,000 పీజీకి. ఇప్పుడు కొత్తగా పెట్టినటువంటి రూల్ ఏంటంటే చూడండి, ఇప్పుడు ఫైనల్గా నేను నెంబర్ ఏం చేశాను, 7 లక్షల నుంచి
దగ్గర 1,50,000 తీసుకొచ్చేసాను. 1,50,000 2 లక్షల మధ్యలో ఫైల్ అవుతాయి. ఎట్టి పరిస్థితులు అంతకంటే ఫైల్ అవ్వవు. నేను ఈ విషయం చెప్తున్నాను, చాలా మంది రకరకాలుగా చెప్తున్నారు కానీ ఇది గుర్తుపెట్టు. 85,000కి 1,50,000 లేకపోతే 2 లక్షలు కాంపిటీషన్ తగ్గిపోయిందా? అంటే ఇది గుడ్ న్యూసేనా? చాలా గుడ్ న్యూస్ కదా. అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు ది, చాలామంది అమెరికా ఈ కన్సల్టెన్సీస్ వాళ్ళు మోసం చేసి టైర్ 3, టైర్ 4, టైర్ 5 కాలేజెస్ పంపిస్తూ ఉంటారు. మీరు తెలుసు కదండి, హైదరాబాద్లో కూడా ఒక 100 కన్సల్టెన్సీస్ ఉంటాయి. మనకి యునైటెడ్ స్టేట్స్ అమీర్పేటలో ఉన్నట్టుగానే పంపిస్తారు. చాలా అమెరికాలో చాలా కాలేజెస్లో అండి 4,800 యూనివర్సిటీస్ కాలేజెస్ అమెరికాలో ఉంటే ఒక 10% కాలేజెస్ కూడా క్వాలిటీ ఉండవండి. అన్ని దేశాల్లో ఉన్నట్టుగానే చాలా తక్కువ దేశాల్లో క్వాలిటీ సరిగా ఉండదు. ఈ కాలేజెస్కి వెళ్ళిన తర్వాత క్లాసులు సరిగా జరగవు, అసైన్మెంట్లు ఉండవు, ఎవడో దొంగ ఎగ్జామ్లు రాయడం, దొంగ అసైన్మెంట్లు రాయడం, ఆన్లైన్ క్లాసెస్ వారానికి 2-3 రోజులు కూడా వెళ్ళకపోవడం, ఇక్కడ రకరకాలుగా మొత్తం వరస్ట్ సిస్టమ్ అంతా మన ఇండియాలో ఉన్నట్టుగానే మిగతా చాలా వరస్ట్ కాలేజీలు అలాగే అవుతుందో అన్ని దేశాల్లో ఉంటాయి, అమెరికాలో కూడా ఉంటాయి. అసలు క్యాంపస్లు ఉంటాయండి? ఉండవు. చాలా కాలేజీలు క్యాంపస్లు ఉండవు, క్లాసులు ఉండవు, అసైన్మెంట్స్ ఎవడో దొంగ అసైన్మెంట్లు, ఎగ్జామ్స్ ఆన్లైన్, సర్టిఫికెట్ వస్తుంది అంతే. అంటే మీకు టిష్యూ పేపర్ కింద కూడా పనికిమాలిన చెత్త సర్టిఫికెట్లు ఇచ్చి యూనివర్సిటీస్ అమెరికాలో కోకొల్లలో. ఓకే, అంటే మీరు ప్రింట్ తీస్తే మరి మానిటరింగ్ ఏమైతుంది? చూడండి, అంటే వాళ్ళకి అమెరికా యూనివర్సిటీ డబ్బులు కావాలి కదా, అందుకు అమ్ముకుంటారు వాళ్ళు. నువ్వు వెళ్ళి డబ్బులు కడతావు కదండి, 5,000, 10,000, 5 లక్షలు, 10 లక్షలు కడతావు కదా, అందుకే. సో దాన్ని కూడా వాడు దాని మీద కూడా వచ్చాడు, ఇప్పుడు వస్తున్నాడు, రావాలి కూడా. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే అమెరికాలోనే క్వాలిటీ దెబ్బతింటుంది కదా. ఒకవేళ ఆడు నీట్ గా కడుక్కుని వస్తున్నాడండి, కడుక్కుని వస్తున్నాడు ఎడ్యుకేషన్ సిస్టమ్ కి. నేను చెప్తున్నది అది. నెక్స్ట్ కమింగ్ టు ద అసలు పాయింట్ ఏంటంటే, రూల్స్ ఏం మార్చాడంటే, ఒకప్పుడు ఏంటంటే లాటరీ అందరూ సమానమే. హార్వర్డ్లో చదివిన ఒకటే, టెక్సాస్ స్టేట్లో చదివిన ఒకటే, చెత్త దాంట్లో చదివిన ఒకటే, టాప్ దాంట్లో చదివిన ఒకటే. కాబట్టి చాలా మంది మెరిటోరియస్ విద్యార్థులకి, జాబులు చేసే వాళ్ళకి ఏదైతే మనకి చదువు అయిపోయిన తర్వాత 3 ఏళ్ల పాటు మనకి ఓపీటీ ఏదైతే మనకి ఉంటుందో, లేకపోతే 1 ఇయర్ ఏదైతే మనకి నాన్ స్టామ్ వాళ్ళకి ఏదైతే ఉంటుందో, అది చేస్తూ లాటరీ తగలేదు. తగలకపోతే చాలామంది వేరే వేరే విదేశాలు వచ్చి పాపం వాళ్ళకి భారతదేశం వెనక్కి వచ్చి జాబ్ రావాలని 60 రోజులని 90 రోజులని కండిషన్స్ ఉంటాయి. తర్వాత మళ్ళీ మీకు H1 లాటరీ తగలాలి, స్టెమ్ అయితే 3 సార్లు ఆప్షన్ ఉంటుంది, 3 సార్లు తగలక చాలామంది సఫర్ అయినటువంటి విద్యార్థులు చాలామంది. ఎందుకని దొంగ పనులు చేసి ఎదవలు ఎక్కువ మంది ఇండియన్స్ ఉన్నారు కాబట్టి ఒకడే 10 అప్లికేషన్లు అప్లై చేయడం, ఒకటే పనికి మళ్ళీ కాలేజీకి వెళ్ళకుండా పార్ట్ టైం ఉద్యోగాలు 2-3 పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుని దొంగ పనులు చేసి ఎదవలకు తగిలినాయి. ఈ చెత్త కన్సల్టెన్సీస్ పట్టుకుని ఈ ఎంసెట్ కాలేజీలో, డీమ్డ్ కాలేజీలో చదివి పనికి మళ్ళీ కాలేజీకి వెళ్ళిన వాళ్ళకి మెరిట్ పిల్లలు దెబ్బతిన్నారు. అక్కడ మొత్తం మెరిట్ పిల్లలు చాలా మంది దెబ్బతిన్నారండి. వాళ్ళు నాకు తెలియదు, నా స్టూడెంట్స్ దెబ్బతిన్నారండి. అదే నా కసి బాధనో, నా బాధ, నా కసి మీకు వాళ్ళ పడిన సఫరింగ్ లోంచి వస్తున్నాయండి మాటలు. లాస్ట్ టైం కూడా మీరు చెప్పారు నాకు హార్వర్డ్ వెనక్కి రావడం ఏంటండి, అసలు నాకు మెంటలో అసలు అంతకంటే బాధాకరమైన విషయం కొట్టి లాటరీ తగలేదరికి. పనికిమాలిన వాళ్ళు అండి, కనీసం 10 పైసలకి రూపాయికి కనీసం పైసా కూడా పనికిరాని చెత్త ఎవరైతే ఉంటారో ఈ కన్సల్టెన్సీస్ పట్టుకుని ఇక్కడ బ్యాక్లాగ్లు పెట్టుకుని ఆ డీమ్డ్ యూనివర్సిటీస్లోని ఎంసెట్ కాలేజీలో చదివిన చెత్త ఎదవలు అక్కడికి వెళ్తే జాబులు లేకండి. H1 నుండి జాబ్ ఉండదు తెలుసా మీకు అమెరికాలో చాలా మందికి. ఇది ఆశ్చర్యమా? H1 నుండి జాబ్ ఉండదు, దొంగ కన్సల్టెంట్ పెట్టుకుని పేరోల్స్ రన్ చేస్తారండి వీళ్ళందరూ. ఓకే, అందులో నా మాటలు చాలా మంది పేరెంట్స్ నచ్చట్లా. ఎందుకంటే చాలా మంది వాళ్ళ పిల్లలు, వాడు తమ్ముడు, వాడు కొడుకు వెళ్తారు కదా, ఉంటుంది, నచ్చదు. ఇప్పుడు ఆడు ఏం చేశాడంటేనండి 4 లెవెల్స్ కింద పెట్టుకున్నాడు చక్కగా, బాగా పెట్టాడు. 4 లెవెల్స్ ఎలా పెట్టాడు? మీకు శాలరీ అంటే శాలరీని ఫిక్స్ చేయడం కాదండి, ఏరియా బట్టి శాలరీ మారుతూ ఉంటాయి కదండి. ఇప్పుడు కాలిఫోర్నియా ఒక రకంగా ఉంటుంది. ఒకటి మీ నేచర్ ఆఫ్ జాబు, మీ ప్లేసు ఫిక్స్ బట్టి ఒక ఫార్ములాని తయారు చేసుకున్నాడు. దాన్ని పర్సంటేజ్ ఫార్ములా అంటారు. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 లెవెల్స్ చేశాడండి. లెవెల్ 1 అంటే ఎంట్రీ లెవెల్ జాబ్స్, లెవెల్ 2 అంటే కొంత ఎక్స్పీరియన్స్ ఏదన్నా ఉండడం కానీ లెవెల్ 2 అయితే. అట్లాగే మీకు లెవెల్ 3 అయితే లెవెల్ 4 ఎక్స్పర్ట్ ఉంటుంది. లెవెల్ 3 వచ్చేటప్పటికి అంటే మీకు ఎంట్రీ, కొంత స్కిల్ బేస్డ్, కొంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలి. 4th లెవెల్ వచ్చి ఎక్స్పర్ట్ కింద ఉండాలి. 3rd లెవెల్ కూడా ఇంచుమించుగా కొంచెం దీనికంటే బెటర్ పొజిషన్లో ఉండాలనుకోండి రఫ్గా. అంటే కొన్ని మెట్లు అనుకోండి, కొంచెం ఎంట్రీ లెవెల్ ఇది. దీనికి ఒక పర్సంటైల్ బేసిస్ మీద ఒకటి పెట్టాడు. లెవెల్ 1 17%, 17 అండి, 17% అంటారు దాన్ని. దాని మీనింగ్ చెప్తా, ఇది చాలా మందికి అర్థం కాదు. ఇది లెవెల్ చాలా మంది అనుకుంటారంటే శాలరీ బట్టి అనుకుంటారు. శాలరీ బట్టి కాకుండా వాడు లాజికల్గా కాలిఫోర్నియాలో శాలరీ ఎక్కువ ఉంటుంది కదా, అవును, మీకు ఎక్కడో మీరు చిన్న స్టేట్లోకి వస్తే స్టేట్ టు స్టేట్ కదా మారిపోతుంది. కాబట్టి దాన్ని నార్మలైజ్ చేసాడు తెలివిగా. అంటే మీరు ఇప్పుడు చిన్న స్టేట్లో ఉద్యోగం చేసినా మీకు తక్కువ శాలరీ ఉన్నా లెవెల్ 4లో ఉండొచ్చు. లెవెల్ 4 అంటే మంచిది. అదేవిధంగా ఇప్పుడు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4. లెవెల్ 1 17%, లెవెల్ 2 34, లెవెల్ 3 50, లెవెల్ 4 67%. పర్సంటైల్ అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెవెల్ 4 అంటే మంచి జాబ్, మంచి శాలరీ. 67% అంటే మీనింగ్ ఏంటంటే 2/3 ఆఫ్ ది సేమ్ స్టేట్లో సేమ్ టైప్ ఆఫ్ జాబ్, అంటే సేమ్ డేటా సైంటిస్ట్ అట్లా ఏఎంఎల్ అయితే ఏఎంఎల్ అలా సేమ్ టైప్ ఆఫ్ జాబులో 2/3 ఆఫ్ ది పీపుల్ కంటే బెటర్ శాలరీ ఉండాలి.
67% పర్సంటేజ్ కదండి, పర్సెంటైల్. పర్సంటైల్. ఇప్పుడు 17% లెవెల్ అంటే ఏంటి తెలుసా? 17% ఆఫ్ 17% ఆఫ్ ది పీపుల్ మాత్రమే వీడికంటే బెటర్ సాలరీస్. అదే 17లో ఉన్నట్టు వీడు, అంటే లెవెల్ 1 తక్కువ లెవెల్లో ఉన్నట్టు. అవును. లెవెల్ 4 67 అంటే మీనింగ్ ఏంటి? ఆ స్టేట్లో 2/3 ఆఫ్ ది పీపుల్ కంటే ఇటు బెటర్ సాలరీ ఉన్నాడు. అంటే ఏంటి? ఎక్స్పర్టెడ్. అంటే ఇప్పుడు ఎవరైతే మంచి మంచి కాలేజీలో చదివే మంచి మంచి స్కిల్ ఉంటుందో వాళ్ళకి ఆబ్వియస్గానే మంచి జీతాలు ఉంటాయి. 150-200Kతో స్టార్ట్ అవుతాయి. అంటే ఇప్పుడు హార్వర్డ్ కావచ్చు, పెద్ద పెద్ద కాలేజీలు అండి. సరే, హౌబర్ట్ అంటే కొన్ని ప్రీమియర్ యూనివర్సిటీలు ఉన్నాయి కదా, అంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ కాదు కానీ ఇప్పుడు బఫెలో యూనివర్సిటీ ఉంది, దాని రేటింగ్ ఎట్లా ఉంది సార్? అవి తక్కువేనండి అన్ని. బఫెలో తక్కువ. న్యూయార్క్ అంటే కాదండి, కాలేజెస్ అంటే యూఎస్ కాలేజెస్ ఏ బెటర్ అన్నది మనం సపరేట్గా ఎపిసోడ్ చేస్తే నేను చాలా డీటెయిల్గా చెప్తాను. బట్ జనరల్గా ఎలా ఉంటుంది అంటే కాలేజీ మంచి తినది మాత్రం అందరికీ 200K వస్తుందని చెప్పను. కానీ ఇప్పుడు ఐఐటి ముంబైలో కూడా ఫెయిల్ అయ్యి నెలకి 50,000 రన్ కూడా ఉంటాడు. అలాగే ఐఐటి ముంబై వేస్ట్ అని చెప్పకూడదు, చెప్పలేం కదా. అట్లా 100కు 5-6-10 మంది ఉంటారండి. అలాగే మీరు చిన్న కాలేజీకి వెళ్ళారు, ఏసీబీఐటీకి వెళ్ళారు, ఉదాహరణకు అనుకుందాం, చిన్న కాలేజీ స్టేట్ కాలేజీకి వెళ్ళారు. ఆ స్టేట్ అక్కడికి వెళ్ళినా కూడా ఎవడో 40 లక్షలు సంపాదించుడు ఉంటాడు. అలా అని చెప్పి 40 లక్షలు ఉంది కదా ఇది బెస్ట్ కాలేజ్ అనకూడదు. ఇక్కడ 100కి 4-5 బెటర్ పొజిషన్లో ఉంటే 95 మంది ఉండరు. పెద్ద పెద్ద కాలేజీల్లో 100కు 90 మంది 80 మంది బెటర్ పొజిషన్లో ఉంటే 10-20 మంది సరిగ్గా బెటర్గా ఉండరు. సో ఆ పర్స్పెక్టివ్లో నేను ఓవరాల్గా యావరేజ్గా బెటర్ ప్రాబబిలిటీ కాన్సెప్ట్లో చెప్తున్నా. ఓకే. సో ఆ కాన్సెప్ట్లో యూఎస్లో ఉన్నటువంటి ప్రీమియర్ కాలేజీలు ఎవరైతే చదువుతారు, ఇప్పుడు సీఎంలో చదివాడండి ఎవడని ఉదాహరణకు అనుకుందాం, 90% అబోవ్ పక్కాగా జాబ్ వచ్చి తీరుతుంది. ఇంటర్నేషనల్ లేదు, ఎవడైనా సరే తన్నుకుంటే జాబ్ వస్తుంది. సో ఎందుకని అంటే ఆ కాలేజీలో ఉన్న క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంత హై క్వాలిటీ ఉంటుంది కాబట్టి అది కంపెనీకి అవగాహన ఉంటుంది కదండి. మీకు నాకు పక్కన పెట్టండి, కంపెనీకి తెలుసు కదా ఏ కాలేజీలో ఎవరికి చదువు ఉంటుంది. ఐఐటి ముంబై గురించి మనం చెప్పాలంటే జనాలకి, గూగుల్కి మైక్రోసాఫ్ట్కి మీరు నేను చెప్పక్కర్లేదు. ఐఐటి మద్రాస్ గురించి వాడికి తెలుసు, ఆ కాలేజీలో ఉన్నవాడు ఎలా చదువుతాడు, ఏ స్కిల్ వస్తారనేది మనం చెప్పక్కర్లేదు. జనాలు ఎంత మాట్లాడిపోయినా. అలాగే అమెరికాలో ఉన్న కాలేజెస్లో పెద్ద పెద్ద కాలేజీలో ఉన్న వాళ్ళకి ఎవరికైతే ఉంటుందో, ఇప్పుడు చికాగో యూనివర్సిటీ ఉందండి, చికాగోలో చదువుతారండి చాలామంది ఫైనాన్స్ మ్యాథ్స్ చదివిన వాళ్ళకి 200K వచ్చిన వాళ్ళు బోల్డ్ మంది చూశాను నేను. 200K అనేది చాలా అవైలబుల్గా వస్తుంది స్టార్టింగ్లోనే. ఇప్పుడు ఎప్పుడైతే మీకు బెటర్ కాలేజీలో చదివి బెటర్గా ఉన్నటువంటి స్పేస్ స్కిల్స్ 125-150K ఎవరైతే వచ్చారో స్ట్రైట్ అవే లెవెల్ 3 లెవెల్ 4కి వెళ్ళిపోతారు. ఓకే. ఎందుకంటే H1 ఫైల్ చేసేటప్పటికి ఈడు ఆల్రెడీ ఓపీటీలో ఉంటాడు, అప్పటికి జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీరు అనొచ్చు ఫ్రెష్ స్టూడెంట్కి మరి ఎక్స్పర్ట్ ఎలా అవుతుంది, ఆల్రెడీ జాబ్ ఎక్స్పీరియన్స్ తర్వాత కదా H1 ఫైల్ చేసేది. ఓపీటీలో చేయలేడు కదండి. పోస్ట్ స్టడీ వీసా ఉంటుంది కదా, పోస్ట్ స్టడీ వీసాలో ఎక్స్పీరియన్స్ ఉంటుంది, శాలరీ 150 ఉంటుంది, 200. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 150-200 మధ్యలో ఉంటే లెవెల్ 4కి వెళ్ళిపోతాడు. లెవెల్ 4కి ఎప్పుడైతే వెళ్ళిపోయాడో ఇక్కడ లాజిక్ ఏంటంటే నెంబర్లు చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. లెవెల్ 1 అంటే మీరు అనొచ్చు ఇప్పుడు లాటరీ ఎలా చేస్తారండి. ఇప్పుడు చాలా మంది డౌట్ ఏంటంటే సార్ మరి అందరికీ ఇప్పుడు కూడా లాటరీ ఉంది, చాలా మంది లాటరీ లేదనుకుంటున్నారు. చాలా మంది ఇప్పుడు కూడా ఉంది, ఎలా ఉంది చెప్పంటారా? లెవెల్ 1లో ఉన్నాడు ఒకసారి లాటరీ, ఓకే. లెవెల్ 2లో ఉన్నాడు 2 సార్లు ఇస్తారు ఆప్షన్, లెవెల్ 3లో ఉన్నాడు 3 సార్లు, ఓకే. లెవెల్ 4లో ఉన్నాడు 4 సార్లు. అంటే లాటరీ టికెట్ ఉందండి, ఒక టికెటే కొన్నారు మీరు లెవెల్ 1. మీరు లెవెల్ 2 2 టికెట్లు ఇస్తారు, లెవెల్ 4 4 టికెట్లు ఇస్తారు. మరి 4 టికెట్లు అంటే లాటరీ తగలడానికి ఛాన్స్ ఇక ఎక్కువ ఉంది కదా. అవును, మీ లాజిక్ అర్థమైందా? అంటే ఆల్మోస్ట్ మీకు 4 టైమ్స్ పిక్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కాకుండా అండర్ గ్రాడ్యుయేషన్కి 65,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ 20,000 ఉంటాయండి. అండర్ గ్రాడ్యుయేషన్ ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూల్లోకి వెళ్తే 20,000 పూల్లోకి వెళ్ళాలి. ఒక 20,000 పూల్లో అయిపోతే, ఒక రాకపోతే మళ్ళీ అండర్ గ్రాడ్యుయేషన్ పూల్లో మళ్ళీ రెండోసారి పార్టిసిపేట్ చేయొచ్చు, ఇస్తారు. అలా కూడా ఒక అడ్వాంటేజ్ ఉంది. ఓవరాల్గా చూస్తే మీరు బెటర్ చిన్న కాలేజీలకి చెత్త కాలేజీలకి కన్సల్టెంట్ని పట్టుకుని టైర్ 6 కాలేజీలకి టైర్ 3 కాలేజీలకి వెళ్ళి పార్ట్ టైం ఉద్యోగం చేసిన బతుకుదాము, దొంగ ఉద్యోగాలు చేద్దాం, ఏదో గ్యాస్ స్టేషన్స్లోనే బయట షాపింగ్ మాల్లోనే చేద్దాం, క్లాసులకి ఎగ్గొట్టి చేద్దాం, చదువుకుంటా కాకుండా వేరే ఉద్దేశంతో వెళ్ళి స్టూడెంట్స్ యొక్క సంఖ్య భారతదేశం నుంచి వెళ్ళే సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. 2.5 లక్షల మంది వెళ్తున్నా కూడా ఇందులో ఎవడో చదువుకోవడానికి సీరియస్గా వెళ్ళేవాళ్ళు లేరు. 1 లక్ష మంది ఉండరేమో కదా, అంతమంది కూడా ఉంటారండి మ్యాక్సిమం అండి. ఎంసెట్ ఏమంటే ఇక్కడే ఫెయిల్ అయిపోతారండి. చిన్న చిన్న ఎంసెట్ కాలేజీల్లోనూ, డీమ్డ్ కాలేజీల్లోనూ, సత్యభామల్లోనూ, లేకపోతే ఈ ఎస్ఆర్ఎంలోనూ అక్కడెక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళే జనరల్గా ఇక్కడే సరిగ్గా ఫెయిల్ అయిపోతూ ఉంటారు. వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయి చదివేసి పొడి చేయడానికి ఒకప్పుడు నడిచినాయి. మీరు అనొచ్చు సార్ కోవిడ్కి ముందు నడిచినాయి కదా, చాలా మంది మా చుట్టాల పిల్లలు కూడా వెళ్ళారు కదా, చిన్న చిన్న ఎంసెట్ కాలేజీ వాళ్ళు బతికారు కదా, ఉద్యోగాలు వచ్చినాయి. మీరు అనొచ్చు 2022కి 23 మంది చరిత్ర వదిలేయండి. అది 2024 కోవిడ్ తర్వాత, పోస్ట్ కోవిడ్ తర్వాత స్వరూపం మారిపోయిందండి. ప్రపంచ స్వరూపమే మారిపోయింది. ఇప్పుడు జనాలు మాట్లాడే వాళ్ళు అందరూ కూడా 2022కి 21కి ముందున్న మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళందరూ. దానివల్ల మీకు ఉపయోగం లేదు. ఇప్పుడున్న టెక్నాలజీ ఏఎంఎల్ కానీ, ఇప్పుడున్నటువంటి స్పీడ్ కానీ, ఇప్పుడున్నటువంటి విధానం కానీ, ఏమంటే మీరు జియో పొలిటికల్ చూస్తున్నారు ఎక్స్పర్ట్స్, ఇప్పుడు మారినంతగా స్పీడ్గా, సమూలంగా, ఫాస్ట్గా
ఆస్పెక్ట్స్ మారినందుకు ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా? ఎస్ యూఆర్ ట్రూ సార్. వరల్డ్ ఆర్డర్ ఇప్పుడు బాగా మారుతోంది. అది కూడా స్పీడ్. చాలా. నిన్న ఉన్నది ఈ రోజు లేదు, ఈ రోజు ఉన్నది రేపు లేదు. ఇవాళ నువ్వు ఫ్రెండ్, రేపొద్దు నాకు వద్దు. ఇవాళ ముద్దులాడతా, రేపొద్దు వద్దు. నా దేశం ప్రయోజనం ఏంటి అది చూసుకుంటున్నాను. నాకేం కావాలి అంతే. సో డెఫినెట్గా సార్ ఇప్పుడు లాటరీ విధానం రద్దు చేసిన తర్వాత వేజ్ వెయిటెడ్ సెలక్షన్ సిస్టమ్ అంటే ఏంటి? ఇదేనండి వేజ్ వెయిటెడ్ అంటేనండి, మీకు యుఎస్ లేబర్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదండి, అది వేజెస్ సంబంధించినటువంటి సర్వే చెప్పింది ఏంటంటే, వాళ్ళు సర్వే చేసుకుని ఎంతమంది H1తో వస్తున్నారో ఎంతమంది H1 లేరు అని చూసుకుంటే చాలామంది H1కి లోయర్ శాలరీస్ వస్తున్నారండి. ఎక్కువగానండి యూఎస్లో ఈ చిన్న చిన్న కాలేజీలకు వెళ్ళిన వాళ్ళు, మామూలుగా వెళ్ళిన వాళ్ళు అందరికీ కూడా $60,000 ఉంటుందండి శాలరీ. 60-70, 4-5 ఏళ్ళ క్రితం కూడా అంతే, ఇప్పుడు కూడా అంతే. ఇండియాలో కూడా అంతే కదా. 10 ఏళ్ళ క్రితం 30,000 జీతం ఉందా తీసేసి ఇప్పుడు 30,000 స్టార్టింగ్ జీతం. ఏం పెరగట్లేదు. లో లెవెల్ పెరగండి, ఇప్పుడు హై లెవెల్ పెరుగుతాయి కానీ శాలరీస్ ఇప్పుడు లో లెవెల్ పెరగవు. మీరు అబ్జర్వ్ చేయండి. 10 ఏళ్ళ క్రితం మీరు ఇదే మీడియాలో 25,000 ఇచ్చినోడికి ఇప్పుడు అదే స్టార్టింగ్ జీతం ఇస్తారు అంతే. అది అన్ని ఇండస్ట్రీస్లో ఉంటుంది. వీళ్ళ ఈ సర్వే చేసి ఏం చేశారంటే, ఎక్కువ మంది $60,000, $70,000, $80,000 పనిచేసే వాళ్ళు H1లో ఉన్నారు. వాళ్ళు బాధ ఏంటి, అమెరికన్స్ ఉన్నారు కదా మాకు ఇక్కడ, అమెరికన్స్ లో లెవెల్ ఎంట్రీ లెవెల్ జాబ్స్కి అమెరికన్స్ కాకుండా H1 నుంచి వేరే వాడిని తెచ్చుకోవడం ఏంటని పట్టుకున్నారండి. ఇది బాధ. న్యాయంగా ఆలోచించడం కరెక్టే కదా. న్యాచురల్. ఇప్పుడు మనం ఆ దేశం పర్సెప్షన్ నుంచి ఆలోచిస్తే అంతే కదా. నా దేశంలో ఉన్న వాడికి ఉద్యోగం ఇవ్వాలి కదా. అక్కడ సిటిజన్ అయిన కనీసం ప్రైమరీ లెవెల్ ఎంట్రీ లెవెల్ పెద్ద స్కిల్ ఎందుకు? ఇప్పుడు వాడేం చెప్తున్నాడంటే, ఈ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ వేజెస్ చేసిన మొత్తం సర్వేలో బయటపడ్డ చాలా భయంకరమైన నిజాలు ఏంటంటే, సకానికి పైగా ఆల్మోస్ట్ 65%, 68% సర్వే చెప్తుంది. ఎవని అసలు మొత్తం అన్ని ఎంట్రీ లెవెల్ జాబ్స్ అంటే ఇవన్నీ మొత్తం మ్యాగజైన్ వెళ్ళి అన్ని చిన్న చిన్న కాలేజీలకి పెద్ద పెద్దగా ఏమి వెళ్ళరండి. ఈ ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఎవరికి కూడా ఇవ్వడానికి కుదరదు, ఓన్లీ అమెరికన్స్కే ఇవ్వాలి అని రూల్ పెట్టుకుని దాన్ని లెవెల్ 1లో పెట్టాడు పట్టుకెళ్ళి. ఇప్పుడు లెవెల్ 1లో పెట్టినప్పుడు ఆ 80,000 అంత వస్తుంది, దానికి 80,000 వస్తుంది. 80,000 తక్కువ ఉందంటే ఇంకా అసలు రాదనుకోండి, వీడికి ఇంకా లాటరీ తగలదా. దీనివల్ల అడ్వాంటేజ్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఎవడో మంచి కాలేజీకి వెళ్ళాడు అమెరికాలో, ఎవరో మీ చుట్టం వెళ్ళాడు, మీ అబ్బాయి వెళ్ళాడు, ఏ జార్జియా టెక్కో, అర్బానా ఛాంపియన్కో, వాషింగ్టన్ సియాటిల్కో, లేకపోతే ఏ మేరీల్యాండ్కో, లేకపోతే దేనికి వెళ్ళాడు, మంచి కాలేజీకి వెళ్ళాడు, నార్త్ వెస్ట్కో, దేనికి వెళ్ళాడు, చదువుకున్నాడు. చదువుకున్న తర్వాత ఆబ్వియస్గా కొంచెం బెటర్ కాలేజ్ చదువుకున్నప్పుడు ఈ కంపెనీ వాడు ఎంట్రీ లెవెల్కి ఎలాగ అమెరికాని తీసుకోవాలి కదా, అమెరికానే తీసుకోవాలి, ఎందుకంటే రూల్ ప్రకారం అమెరికానికి ఇచ్చేస్తాడు. నీ దగ్గర స్కిల్ ఉందనుకోండి, నీకు ఎక్కువ డబ్బులు ఇచ్చి తీసుకుంటాడు. అవును, ఎక్కువ డబ్బులు తీసుకుంటాడు. ఒకప్పుడు ఏమైంది అంటే మీరు అనొచ్చు, సార్ ఏమో సార్ ఇంతకుముందు కూడా తీసుకున్నాడు ఇప్పుడు కూడా తీసుకున్నాడు, తేడా ఏంటని. కాదు, ఇంతకుముందు బ్లాక్మెయిల్ చేసి, లేకపోతే అంటే జనరల్గా ఏంటంటే ఈడు వెళ్ళిపోయి ఎంప్లాయ్ వెళ్ళిపోయి, సార్ అమెరికానికి అయితే $1,00,000 ఇవ్వాలి కదా, నాకు $60,000 ఇస్తే సరిపోద్దని చెప్పి వాడు ఉద్యోగాలన్నీ పోగొట్టింది ఎవడంటే ఇండియన్సే, ముఖ్యంగా తెలుగు వాళ్ళు, పంజాబ్ వాళ్ళు. వెళ్ళేమంటాడు తెలుసా, సార్ మీరు $1,00,000 ఇస్తారు కదా, $80,000 ఇస్తారు కదా, నాకు $60,000 ఇవ్వండి. మనం బేరవాడినట్టండి ఇక్కడ $60,000 ఇవ్వండి అని చెప్పేసి ఎంప్లాయర్స్నే మ్యానిపులేట్ చేసి 60,000కి 50,000కి నేను ఎక్స్ట్రా 10 గంటలు 14 గంటలు 15 గంటలు సాటర్డే సండే కూడా చేస్తాను అని చెప్పి అమెరికన్స్కి ఇవ్వకుండా లోకల్స్కి వచ్చే విధంగా జీతాన్ని తగ్గించుకుని చాలా మంది బతుకుతున్నారు. ఇది ఒక యాంగిల్. ఇది వాస్తవం. ఇది మీరు చెబితే జనం ఏమో మీ మీద అసలు మామూలుగా పడరు నా మీద. అమెరికా కాదండి, అమెరికాకి నేను ప్రేమించడానికి అమెరికా వాదిన అంటా కాదండి. నేనేమంటానంటేనండి, ఇది భారతదేశం పెద్దదండి, ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు భారతదేశం ఇవ్వలేదండి. మీరు ఎంతమంది నన్ను పట్టుకుని సోషల్ మీడియాలో తిట్టండి, ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో భారతదేశం లేదు. ఒకటి మెరిట్ స్టూడెంట్స్కి అసలు రీసెర్చ్ కానీ ఫెసిలిటీస్ కానీ ఫండింగ్ కానీ లేవు. ఇప్పుడు పర్ఫ్లెక్సిటీ అని ఒక యాప్ మీరు తెలుసు కదా, చూసా. ఐఐటి మద్రాస్ స్టూడెంట్ అండి, నాకు తెలిసి అబ్బాయి ఐఐటి మద్రాస్లో బీటెక్ చదివితే ఆడు PhD చేశాడు బర్క్లీలో. అదే ఐఐటి మద్రాస్లో ఉండిపోతే ఆడికి వచ్చిన ఆప్షన్ అంటే నేను వెళ్ళమని చెప్పట్లేదండి. ఏమండి, ఎవడ కొడుకు దగ్గరకో, ఎవడ చెల్లి దగ్గరకో, ఎవడ తమ్ముడి దగ్గరకు వస్తే తప్ప నా మాట అర్థం కాదు. జనరల్గా మాట్లాడడం వేరండి. ఎవడైనా ఇంట్లో ఉన్న కొడుకో తమ్ముడో చెల్లో ఎవడో ఒకళ్ళకి బెటర్ పొజిషన్ వస్తుంది అంటే మీరు ఆపుతారా? మీరు చెప్పండి. ఇదే యూట్యూబ్లో కామెంట్ చేసేవాడు అందరూ పంపుతారు. మీకు కూడా ఆప్షన్ వస్తే వెళ్ళారు కదా, వెళ్తారు కదండి. వెళ్ళని మీరు ఎంత దేశభక్తి గురించి మాట్లాడినా మీరు మీ అబ్బాయికి 200K ఇస్తారని చెప్పండి. 200K తీసుకుని అక్కడికి వెళ్ళిన మాత్రం దేశభక్తి లేకుండా ఉండదు కదా. ఆ డబ్బులు మన ఇండియా వచ్చి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంతా పెరిగింది కదా. అంటే నేనేమంటానంటే, దేశంలో ఉండద్దు కదా, దేశంలో ఉండడానికి సరిపడా 1000 మంది ఉండండి. 1000 ఫుల్ అయిపోయింది, ఇంకా 9,000 ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తా, ఆ 9,000 గురించి మాట్లాడుతున్నాను నేను. కాదండి, ఇప్పుడు నాకు ఇక్కడ అంతే బాస్కెట్ ఉందండి భారతదేశానికి. బాస్కెట్లో మీకు 1000 మంది ఫిలప్ అయిపోయారు.
1000 సీట్లే ఉన్నాయండి ఐఐటీలో ఎన్ని కాదండి. మీకు ప్రీమియర్ కాలేజీల్లో భారతదేశంలో అండర్ గ్రాడ్యుయేషన్ సీట్స్ అంటే కొంచెం మంచి బ్రాంచ్లు ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, లేదా మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ లాంటి మొత్తం తీస్తే ప్రీమియర్ కాలేజీల్లో భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి సీట్ల సంఖ్య 30,000కు మించి లేదు. ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ కొంచెం మరీ ప్రీమియర్ కాకుండా కూడా చేసినా కూడా 30,000. 30,000 సీట్లకి భారతదేశంలో ఇంజనీరింగ్ వెళదామని ట్రై చేసి విద్యార్థుల యొక్క సంఖ్య 5 లక్షల పైన ఉంది. జేఈ ద్వారా 15 లక్షలు, స్టేట్ ఎంట్రన్స్ల ద్వారా 10 లక్షల మంది అన్ని స్టేట్లు కలిపినా కూడా దగ్గర 25 లక్షల మంది జనాలకి 30,000 క్వాలిటీ ఉన్న కాలేజీలే ఉన్నాయి. కాబట్టి మిగిలిన స్టూడెంట్స్కి ఆపర్చునిటీ లేనప్పుడు ఏం చేస్తావు? నువ్వు తిట్టవలసింది సతీష్ని కాదు, తిట్టవలసింది అమెరికాని కాదు, అడగవలసింది భారతదేశ గవర్నమెంట్ని. అంటే 30,000 సీట్ల కోసం 25 లక్షల మంది పోటీ పడుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ ఎందుకు చేయమని చెప్పి రేవంత్ రెడ్డిని అడుగు. జేఎన్టీలో రీసెర్చ్ ఎందుకు పెట్టట్లేదు, ల్యాబ్స్ ఎందుకు పెట్టట్లేదు, రోబోటిక్ ల్యాబ్ ఎందుకు పెట్టట్లేదు, లేకపోతే చిప్ ఇండస్ట్రీ ఎందుకు పెట్టట్లేదు అని అడుగు. ఉస్మానియాకి వెళ్ళి అడుగు. లేకపోతే ఎంసెట్ కాలేజీలు 150 కాలేజీలు, ఒక్క కాలేజీలో కూడా రీసెర్చ్ R&D లేదు కదా, ఒక్క కాలేజీలో కూడా మంచి PhD ఉన్న ఫ్యాకల్టీ లేడు కదా, ఒక్క కాలేజీలో కూడా సరైనటువంటి ఫెసిలిటీస్ లేవు కదా, ఇంటర్న్షిప్స్ లేవు కదా. వెళ్ళి ఆడిని అడుగు, నన్ను కాదు అడగవలసింది. నన్ను అడిగితే ఉపయోగం? రేవంత్ రెడ్డిని అడగాలి, లేకపోతే పట్టుకెళ్ళి అక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అడగాలి. నేను అనేది ఏంటంటేనంటే స్టూడెంట్స్కి ఎక్కడ మేలు జరిగితే అది మంచిదని చెప్పి. సార్ డాక్టర్ సతీష్ గారు, అంటే దీని ఇంపాక్ట్ మీద 4-5 అబ్జర్వేషన్స్ వచ్చినాయి. ఏంటంటే తక్కువ జీతం ఉన్న ఎంట్రీ లెవెల్ జాబ్స్కి అవకాశాలు తగ్గుతాయి, ఒకటి. కరెక్ట్. ఎక్కువ జీతం ఇచ్చే హై స్కిల్ జాబ్స్కి H1B పొందే అవకాశాలు పెరుగుతాయి, 2. మూడోది ఎంప్లాయర్స్కు కాంప్లియన్స్ బర్డెన్ పెరుగుతుంది. 4 అప్లికెంట్స్ తగ్గే అవకాశం ఉంది, కానీ క్వాలిఫై అయ్యే వారికి సెలక్షన్ ఆర్డర్స్ మెరుగుపడవచ్చు. ఇందులో 2 అంశాలు మీరు ఆల్రెడీ చెప్పేశారు. పర్ఫెక్ట్ అండ్ డెఫినెట్గా ఇవన్నీ నిజమేనా? అప్లికేషన్స్ చాలా డ్రాస్టిక్గా తగ్గుతాయి. బయట దేశం నుంచి $1,00,000 పెట్టి ఎవడో మనల్ని పోషించడం భయపడతారండి. ఈ నాయలు అక్కడ, ఈ కూరగాళ్ళు అక్కడ పోయి మళ్ళీ కంపెనీ మారిపోతారు. వాళ్ళు చాలా మంది మారిపోతారండి. ఈవెన్ మా ఇంట్లో మా రిలేషన్స్లో ఉన్న వాళ్ళే ఇక్కడి నుంచి వెళ్ళి మారిపోయారండి. నేను అనేది కాదండి, ఎవడో స్వార్థవాడు చూసుకుంటాడు అనడంలో తప్పని మీరు అంటారా? తప్పే ఉంది, అందరూ చూసుకుంటారు. ఇది ఫ్యాక్టే కదా, ఇది ఫ్యాక్ట్ కాదని ఎవరైనా అనగలరా? స్టార్టింగ్ తన డెవలప్మెంట్ తను చూసుకుంటాడు. అదేనండి, అంతే. ఇప్పుడు మీరు ఉన్నారండి, మీకు బెటర్ పొజిషన్, మంచి CNBCలోనే మంచి అవకాశం వచ్చింది, డబుల్ శాలరీ ఇస్తున్నారు. హైదరాబాద్తో పని ఏంటి? మీకు వెళ్ళిపోతారు కదండి, అంతే కదా. సో ఇది మానవ నైజం తప్పు కాదండి. కాంపిటేటివ్ వరల్డ్లో తప్పు అని నేను అనట్లేదండి. నేను అనేది నీ మారల్స్, ఎథిక్స్ మానేసి, పెళ్ళాన్ని వదిలేసి, తల్లిదండ్రులను పట్టించుకోకుండా, తల్లిదండ్రులు వదిలేసి, ఎవరికి భోజనం పెట్టకుండా, మరి ఘోరంగా మర్డర్లు చేసో, తప్పులు చేసో, రేపులు చేసో, ఈ తప్పులండి. నువ్వు నీ కష్టంతో బ్రతికి, నీ కష్టంతో $4 సంపాదించుకుని మంచి ఇంట్లో ఉందాం, మంచి కారులో వెళ్దాం, మంచి చదివించుకుందాం పిల్లల్ని అనుకోవడంలో తప్పే ఉంది? తప్పేం లేదు. దాన్ని తప్పని ఎలా డిఫైన్ చేస్తాం మనం? అంతే కదండి. సో అది పక్కన పెట్టండి. డెఫినెట్గా అప్లికేషన్లు తగ్గుతాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, 100% అమెరికా వెళ్ళడానికి ఎంతకంటే రైట్ టైం లేదు. రైట్. ఇది 4వ పాయింట్ మీకు కవర్ చేశాను. అప్లికేషన్ తగ్గుతాయి వస్తాయి. 3వది ఎంట్రీ లెవెల్ జాబ్స్ తగ్గిపోతాయని అడిగారు. పక్కాగా తగ్గిపోతాయి. మీరు ఇలాగ ఈ టైర్ 2 కాలేజీకి వెళ్ళిన, టైర్ 1, టైర్ 3 కాదు, టైర్ 2 కాలేజీకి పోయినా మీకు 80,000, 60,000 జీతాలు వస్తాయి. అక్కడ అమెరికాలో జీతాల మీద పుష్టి అవగాహన తెచ్చుకోండి. అమెరికాలో మీకు 100 ఉద్యోగాలు ఉంటే, ఈవెన్ IT ఇండస్ట్రీ అయినా ఇంకోటైనా ఉద్యోగాలు ఉంటే 60,000, 70,000, 80,000 ఉన్న జాబులు మీకు 100కి 70 ఉంటాయి. ఎక్కువ అండి. మన ఇండియాలో కూడా అంతే కదండి. ఇప్పుడు యావరేజ్ని ఏమంటే హైదరాబాద్లో సంవత్సరానికి 5 లక్షలు తీసుకుని చాలా తక్కువ మంది ఉంటారు తెలుసా? మీరు అనుకుంటే ఎక్కువ మంది ఉంటారండి. సంవత్సరం 4 లక్షలు, 5 లక్షలు తీసుకునే వాళ్ళే 70% ఉంటారండి 100కే. ఏమంటే ఇప్పుడు ఈ ఛానల్ ఉంది, 5 లక్షలు తీసుకునే ఎవడన్నా ఉంటాడు అసలు? ఉదాహరణ చెప్తున్నాను, ఉంటే వాళ్ళు కూడా ఇద్దరు ఉంటారు అంతే. అలాగే అన్ని దేశాల్లోనూ, అన్ని కంపెనీస్లోనూ ఎక్కువ ఎంట్రీ లెవెల్ జాబ్స్. మన పిరమిడ్ అండి, మీకు ఇంకా అర్థంలో చెప్తాను. ఇక్కడ ఎక్కువ ఉంటాం, తగ్గుతాం, అలా తగ్గుతూ వస్తామండి. పైనకి వచ్చేప్పుడు వాళ్ళు ఇద్దరు ఉంటారు, అంతే కదా. ఈ ఎంట్రీ లెవెల్ మొత్తాన్ని అమెరికన్స్ తో ఫిలప్ చేస్తానంటున్నాడు. నేను పిల్లలకి ఇచ్చే సలహా ఏంటంటే, సో దట్స్ వాట్ హిస్ ప్రోగ్రామ్ ఇన్ఫాక్ట్ మగా అంతే, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. దాని ప్రకారం సార్ ఇప్పుడు ఆ దేశం అధ్యక్షుడు ఆ దేశం ఆకాంక్షలకు అనుగుణంగా వెళ్ళాలి అంతే. ఇప్పుడు భారతదేశం మోడీ గారు మనకు అనుగుణంగా వెళ్ళట్లేదు ఏంటి? ఇప్పుడు మనకు చూడండి, ఇప్పుడు రష్యాతో ఫ్రెండ్షిప్ చేయాలా వద్దా? చేయాలి. ఇరాన్తో ఫ్రెండ్షిప్ చేస్తూ మరి ఇజ్రాయెల్ వెళ్ళదేంటి? కాదండి, ఇలాంటి ఎంత భయంకరమైన పరిస్థితులు ఇజ్రాయెల్ ఎందుకు వెళ్ళారంటే ఏం చెప్తారు? వెళ్ళారు కదా. మనకి ఇజ్రాయెల్తో మనకి అందరూ కావాలి, కదండి. ఇక్కడ భారతదేశ ప్రయోజనాలే ముఖ్యం మోడీ గారికి. ఇప్పుడు బంగ్లాదేశ్ ఇష్యూ వచ్చినా, లేకపోతే ఇంకో పాకిస్తాన్ ఇష్యూ వచ్చినా అలాగే ఆయనకు అదే ఇష్యూ. సో ఇక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు నేను చెప్పేది ఏంటంటేనండి, చాలా మంది మీరు అనొచ్చు, సార్ మరి చాలా మంది పిల్లలు ఉన్నారు కదా, మా అందరికి మంచి కాలేజీలు రావు కదా, మరి మీరేమో తిడుతున్నారు కదా అని అంటారు. దానికి కూడా సొల్యూషన్ చెప్పాలి, లేకపోతే మళ్ళీ కింద కామెంట్ చేస్తారు మిమ్మల్ని వాసుదేవ్ గారికి క్వశ్చన్ అడగలేదని. సో నా పాయింట్ ఏంటంటేనండి, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటేనండి, చాలా మంది పిల్లలు అమెరికా వెళ్ళి చదువుకునే పిల్లల్లోనండి 50% మంది పిల్లలు మంచి కాలేజీలు వచ్చే అవకాశం ఉన్న పిల్లలు తెలియక చెత్త కాలేజీలకు వెళ్తున్నారు. పాప ఎబిలిటీ ఉన్న వాళ్ళు. దే ఆర్ నాట్ బీయింగ్ గైడెడ్ ప్రాపర్లీ. రైట్.
ఎగ్జాక్ట్లీ. సో చాలామంది ఇప్పుడు చాలామంది నా దగ్గర కౌన్సిలింగ్ వస్తారండి. మీరు నమ్మరండి, కొంతమంది కౌన్సిలింగ్ వచ్చిన తర్వాత పక్కాగా మంచి కాలేజ్ వస్తుందని చెప్తాం పేరెంట్స్కి. కొంతమంది వింటారో మేము పంపిస్తాం. చాలామంది ఫ్రీగా పంపిస్తాం కాదండి. ఇప్పుడు ఎవడో కన్సల్టెంట్ ఉన్నాడండి, ఫ్లై అయ్యే ఉన్నాడు, ఐడిపి ఉన్నాడు, వేరే కన్సల్టెంట్స్ ఉన్నారండి హైదరాబాద్లో. మీరు బోర్డులు చూసి ఉంటారు కదా, మాదాపూర్ అయితే సోమాజిగూడ ఏరియాలో. మీరు నమ్మరండి, మీరు వెళ్ళి మీ పిల్లవాడిని పంపిస్తారనుకోండి, ₹1 మీ దగ్గర తీసుకోకుండా కాలేజీల దగ్గర టైర్ 6 కాలేజీల దగ్గర కమిషన్లు తీసుకుని రెంట్ 5 లక్షలు కట్టి 2 లక్షలు 3 లక్షలు ఐడిపి రెంట్ కట్టి మిమ్మల్ని ఫ్రీగా పంపిస్తానంటే అమెరికా వెళ్తారని అనుకుంటారు తప్ప ఏ కాలేజీకి వెళ్తారన్నది ఆ సోయ పోయింది. అది సోయలేదు మీకు అసలు. అది ఫ్రీగా ఎలా పంపిస్తాడు? సో కన్సల్టెంట్స్ ఆ టైర్ 6 కాలేజ్ దగ్గర డబ్బులు తీసుకొని కమిషన్ తీసుకొని వీళ్ళకి ఫ్రీగా పంపిస్తున్న పిక్చర్ ఇస్తారు. కానీ ఎల్లి వాడికన్నా కనీసం తెలియాలి కదా, ఫ్రీగా నన్ను ఎందుకు పంపిస్తాడు, ఇంత రెంట్ ఎలా కడుతున్నాడు? హీ షుడ్ నో. ఆ బేసిక్ కామన్ సెన్స్ అన్న ఉండాలి కదా. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచేనండి చాలామంది తెలుగు ప్రజలకి తల్లిదండ్రులకి చాలా అవేర్నెస్ ఇవ్వగలిగానండి నేను నిజంగా. అంటే చాలామంది మెసేజ్లు చూస్తే దేవుడి కింద చూస్తారు నన్ను చాలామంది. రీజన్ ఏంటంటే ఒక కన్సల్టెంట్కి వెళ్ళి ఏం క్వశ్చన్లు అడగాలని చెప్పి వీడియో చేశా. మీరు ఒక కోచింగ్ సెంటర్కి వెళ్తే జేఈకి మీరు అడగాల్సిన క్వశ్చన్ లిస్ట్ అని ఒక వీడియో చేశా. ఒక కన్సల్టెంట్ దగ్గరికి వెళ్తే కాలేజీ పేర్లతో సహా చెప్తా, ఇవి మంచి కాలేజీలు, ఈ కాలేజీలు ఏమని చెప్పండి. ఇలా అడిగితే దండం పెట్టి బయటికి పంపేస్తున్నారంటే. ఈ అవేర్నెస్ తెలుగు రాష్ట్రాల్లో క్రియేట్ చేసాం, ఇంకా క్రియేట్ చేయాలి మనం. ఎందుకంటేనంటే మోసపోకుండా ఉండాలంటేనంటే మనం క్వశ్చనర్స్ ఇవ్వాలి. అసలు ఫస్ట్ మీరు అన్నట్టు అక్కడే ఏది నట్టుపడాలి. ఎందుకు ఫ్రీగా నన్ను పంపిస్తున్నాడు? కాలేజీ కమిషన్ ఎందుకు ఇస్తాడు? కానీ ఆక్స్ఫర్డ్ వాడును, క్యాంబ్రిడ్జ్ వాడును, ఇంపీరియల్ వాడును కమిషన్ ఇవ్వడు కదా, ఎన్యూఎస్ సింగపూర్ వాడు ఇవ్వడు కదా మీకు. వాళ్ళు ఎందుకు ఇస్తారు? అంటే ఎప్పుడునంటే ఒక కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు పిల్లలు మేము ఏం చెప్తున్నామంటే ప్రీమియర్ కాలేజ్ లిస్టులు మనం చెప్తున్నాం. చాలామందికి ఇంతకుముందు అసలు తెలియదండి అసలు వరల్డ్ ర్యాంకింగ్ అంటే ఏంటి, టాప్ కాలేజీలు అంటే ఏంటి, టైర్ 2 కాలేజీలు అంటే ఏంటి, టైర్ 3 కాలేజీలు అంటే ఏంటి, ఏమీ తెలియదండి ఈ తెలుగు ప్రజలకు ఇప్పటిదాకా ఏమీ తెలియదు అసలు. సో ఇప్పటిదాకా సార్ H1B లాటరీ దాంతోపాటు ఇప్పుడు ఇప్పుడు కొత్తగా మారిన వేజ్ వెయిటెడ్ సెలక్షన్ సిస్టమ్తో పాటు అంతా సమగ్రంగా విశ్లేషణ చేశారు, ప్రాపర్గా ఎన్లైటన్ చేశారు. ఇప్పుడు ఇది మన బయలాటరల్ రిలేషన్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? మీరు దీన్ని చూడండి, ఇప్పుడు ఈ మారక ముందు కూడా 85,000, మారిన తర్వాత కూడా 85,000. అప్పుడు 70% ఇండియన్సే ఉంటారు, ఇప్పుడు 70% ఇండియన్సే ఉంటారు. ఓన్లీ అరిసేస్తున్నారు కదా ప్రతి ఓడును, మీడియాలో పడి సోషల్ మీడియాలో పడి టీవీలో బట్టి అరిసేస్తున్నారు కదా చాలా అందరూ. ఈ బుర్ర తక్కువ జనాలకు అర్థం కావాల్సింది ఏంటంటే అసలు నష్టం ఎక్కడ చేశాడు ట్రంప్? కాదండి, నెంబర్ని తగ్గించాడే ఏంటి? దేనికి ఎడుతున్నాం అసలు మనం? నెంబర్ అదే ఉంది ఇంటాక్ట్. మరి ఇంకేంటి బాధ ఏంటి? ఒక చెత్త ఎదవకు రావాల్సింది మంచోడికి వస్తుందిరా అని చెప్తున్నాడు కదా. కాదండి, మీరు ఎప్పుడు బాధపడాలి తెలుసా? రిలేషన్స్ 85,000 నుంచి 10,000 చేశాను. సో ఇట్ డజంట్ ఎఫెక్ట్ ఎనీ. ఎక్కడ మీరే చెప్పండి, ఎక్కడ పడుతుంది? కాదండి, 10 భోజనాలు ఉన్నాయండి. అంటే మీకు ఇక్కడ నేను అడుగుతానంటే సార్, ఈ కన్సల్టెంట్స్ లాబీ ఒకటి ఉంది కదా, మనకి వెపన్స్ లాబీ లాగా కన్సల్టెంట్స్ లాబీ ఉంది. ఆ పర్సెప్షన్ అంటే వాళ్ళు నెగిటివ్ గా ప్రోపగాండా చేసి ఒక రకమైనటువంటి ఈర్ష్యని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అమెరికా మీద. చేస్తే అది మనకి ప్రమేయం లేకుండా మన మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ చూపించే ప్రమాదం ఉంది కదా అంటున్నాను. ఇప్పుడు దాని దగ్గరకు వస్తుంది లేదు, ఇప్పుడు జరుగుతుంది అది. ఇప్పుడు మొత్తం మీకు సోషల్ మీడియాలో ఇంతకు ముందు నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేయండి, 2 years నుంచి ఎంతో మంది ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్లను పట్టుకొచ్చి రకరకాలుగా మాట్లాడిస్తున్నారు. అమెరికా ఇంకెళ్ళొద్దు, అమెరికా అయిపోయింది, భారతదేశంలోనే ఉండండి, అమెరికా మొత్తం పని అయిపోయింది, చైనా పని అయిపోయింది, యూకే పని అయిపోయింది, యూరోప్ పని అయిపోయింది, నెదర్లాండ్ పని అయిపోయింది, జర్మనీ పని అయిపోయింది, ఆస్ట్రేలియా పని అయిపోయింది, కెనడా మొత్తం కూలిపోయిందని చెప్తున్నాం కదా. నేననేది ఏంటంటేనంటే ఇవన్నీ చెప్పారు కదా, ఇండియాలో ఉండి ఏం చేయమని. పాయింట్ నెంబర్ 1, ఇండియాలో రావాలి కదా. రెండోది ఏంటంటేనంటే ఎంత చెప్పడానికి పక్కన పెట్టండి, అలా నెగిటివ్ ప్రోపగాండా చేశారు తప్ప ఎక్కడన్నా ట్రంప్ మెరిట్ని వదులుకోవడానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నాడంటే సిద్ధంగా లేడు. మెరిట్ కావాలడికి చెప్పాడు. టెస్లా ఏం చెప్పాడు? ఒరే నేను కూడా H1 మీద వచ్చానని చెప్తున్నాడండి. అమెరికాలో ఉన్న బే ఏరియాలో ఉన్న స్టార్టప్స్లో 70% ఆఫ్ ది స్టార్టప్స్, 80% ఆఫ్ ది స్టార్టప్స్ H1తో వచ్చి చేశారని చెప్తున్నాడు కదా వాడిని. H1 కావాలని చెప్తున్నారండి. రాంగ్గా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. కాకపోతే చెత్తను పట్టుకొచ్చి H1 ఇచ్చి మా అమెరికన్స్కి జాబులు పోగొడుతున్నారని ఆడ బాధ. నాకు క్రీమ్ కావాలి. ఎస్, నేనేమంటాను, భారతదేశంలో క్రీము ఇంత ఉంది, చాలా ఉంది, ఇంతని అకామిడేట్ చేస్తున్నాం మనం. మిగిలిన వాళ్ళు కొండే ఏం చేస్తారో పోయి బతకండి. ఇప్పుడు నేను వద్దంటే 2 లక్షల మంది వెళ్తున్నాను అమెరికా, 2 లక్షల మంది ఆపగలను నేను? ఏమన్నా అమెరికా డ్రీమ్ని సతీష్ అన్నవాడు ఆపలేడండి, సతీష్ అన్నవాడు క్రియేట్ చేయలేడండి. నేను ఓన్లీ గైడ్ చేయగలను అంతే. ఇప్పుడు నేను ఆపేస్తే మాత్రం, అమెరికా వద్దని చెప్తే మాత్రం 2 లక్షల మంది వెళ్తాం మానేస్తారేంటి? నేను అనేది ఏంటంటే వెళ్ళినప్పుడు కన్సల్టెంట్ని ఆడిని పట్టుకోకుండా మంచి కాలేజీకి వెళ్ళి స్టార్టింగే 120-150Kతో శాలరీతో మీరు వెళ్ళారు అనుకోండి, పక్కాగా డైరెక్ట్గా లెవెల్ 2కి లెవెల్ 3కి వెళ్ళిపోతారు కదా, హ్యాపీ కదా. ఎంట్రీ లెవెల్తో మీకు పని ఏంటి అసలు? రైట్, ఎంట్రీ లెవెల్ అమెరికన్స్ వదిలేద్దామండి.
మనకెంత పని చేస్తారు చేయనివ్వండి, ఉమ్. పోనీ అలా అనుకోండి. ఉమ్. అంతే కదా, ఇంటర్వ్యూలో వాళ్ళు పని చేస్తారంటారు చేయనివ్వండి. ఇప్పుడు దీనికి అనుబంధంగా ఇంకో ప్రశ్న. మనం మొన్న జరిగిన ఇంపాక్ట్ సమ్మిట్లో Hmm. సో మనకి దొరికేవన్నీ ఎంట్రీ లెవెల్ జాబ్సే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి మనల్ని కేవలం ఒక స్లేవరీ సెక్షన్ ఉన్న దేశంగా చూసి దీనికోసం వాడుకుంటున్నారు అనే ఒక రకమైన వాదనని ఒక సెక్షన్ ఆఫ్ ఇంటెలెక్చువల్స్ బయటికి తీసుకొచ్చారు. ఇది నిజమేనా? యాక్చువల్గానంటే అది చాలా వరకు వాస్తవం అండి అది. ఎందుకంటేనంటే కొంచెం ఫండమెంటల్స్లోకి వెళ్ళాలి ఇప్పుడు నేను చెప్పాలంటే. యాక్చువల్గానంటే మనం ప్రొడక్ట్స్ తయారు చేయం, తయారు చేసిన ప్రోడక్ట్ సర్వీస్ చేస్తాం. ఇప్పుడు గూగుల్ అనేది ఒక ప్రోడక్ట్, జీమెయిల్ అనేది ఒక ప్రోడక్ట్, యూట్యూబ్ అనేది ఒక ప్రోడక్ట్, ఫేస్బుక్ అనేది ఒక ప్రోడక్ట్. ఇలా ప్రోడక్ట్ తయారు చేస్తారండి. బేసిక్గా యూఎస్లో ఉంటారండి ఆల్మోస్ట్, అంతే కదండి, వాళ్ళ కదా పైనీర్స్ టెక్నాలజీలో. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటేనంటే ప్రపంచం మొత్తం మీద అమెరికా ఏఐ మీద పెట్టుబడి నెక్స్ట్ దగ్గరలో ఉన్న 10 దేశాలు పెట్టి దాని పెట్టుబడి ఏదైతే ఉంటుందో మొత్తం కలిపిన దీంట్లో 10% లేదు. ఉమ్. అర్థం చేసుకోండి. అమెరికా పెట్టుబడి ₹100, దాని కింద ఉంటాయి కదా వేరే దేశాలు, చైనా లేకపోతే ఇండియా ఇతర ఉంటాయి కదా, 10 దేశాలు తీసుకోండి మంచివి, ఏఏలో టాప్ దేశాలు. ఈ మొత్తం కలిపేశారండి, కలిపెత్తే ₹10 లేదంతే. ఇది రియాలిటీ అండి. వాడి దగ్గర ₹100 అంటే మనం అన్ని కలిసినా ₹10. ₹10 లేదు, ఇది రియాలిటీ. పక్కన పెట్టండి, ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు. మనకు అన్ఫార్చునేట్గా ఏమవుతుందంటేనండి, మనం ప్రొడక్ట్స్ని తయారు చేయలేకపోతున్నాం, ఓన్ ప్రొడక్ట్స్ని. అది తయారు చేయాలంటే ఒక రోజులో మీరు ఏ సమ్మిట్లో మాట్లాడితే రాదు. చైనా కూడా 30 ఏళ్ల క్రితం విత్తనం వేస్తే ఇప్పుడు వృక్షం అయింది అది. ఎస్, వెరీ ట్రూ. అందువల్ల మనకి ఎమోషనల్గా మాట్లాడుకోవడం వల్ల లేకపోతే కాదు, కానీ డెఫినెట్గా ముందుకు మనం వెళ్తున్నాం. కొంత గవర్నమెంట్, కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ ఇంకొంచెం ఫండ్ ఎక్కువ ఇవ్వాలి. ఈ ఫ్రీ పథకాలు లేకపోతే ఏమో ఈ సబ్సిడీసు, ఈ ఫ్రీ బీస్ కొంచెం ఆపి ఒక 50, ఇప్పుడు మన బడ్జెట్ 55 లక్షల కోట్లు 60 లక్షల కోట్లు ఉంటుందండి సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ అన్ని కలిపితే ఒక 60 లక్షల కోట్లు ఉంటుంది, అంతే కదండి. స్టేట్ గవర్నమెంట్ కలిపినా కూడా కనీసం 1 లక్ష కోట్లు ఇచ్చి చూడమంటే ఒక సంవత్సరం మిరాకిల్స్ చేస్తారు మన వాళ్ళు. 1,00,000 కోట్లు ఇచ్చి ఒక్కొక్క ఐఐటికి 500 కోట్లు కూడా ఎవరండి. మీకు ఇంకొకటి చెప్పనా, హార్వర్డ్ సంవత్సరానికి ఉన్న బడ్జెట్ భారతదేశంలోని అన్ని ఐఐటీస్ కలిపిన 1% లేదు. హార్వర్డ్ కేటాయించే బడ్జెట్ అన్ని ఐఐటీస్ కలిపినా. నేనేమంటానంటేనండి, మన ప్రొడక్ట్స్ తయారు చేయగలమండి. మనమేమి మీరు అన్నట్టు ఇలా సర్వీస్ దాంట్లో ఉండవలసిన అవసరం లేదండి. డబ్బులు లేకుండా, ఇన్వెస్ట్మెంట్స్ లేకుండా ఎన్ని మీరు మాట్లాడితే మాత్రం ముందుకు వెళ్ళగలరండి. ఫస్ట్ ఫండమెంటల్ పాయింట్ నేను అడుగుతున్నానండి. మనీ అయితే కావాలి కదా. కాదండి, ఓపెన్ అయ్యాడు అక్కడ కూర్చొని 2 ట్రిలియన్స్ పెట్టాడండి, ఎన్విడియా కూడా డబ్బులు పెడుతున్నాడండి, అక్కడ మెటా కూడా డబ్బులు పెడుతున్నాడండి. డబ్బులు అయితే పెట్టాలి కదా పెట్టుబడి. నేనేమంటానంటేనంటే, భారతదేశం ప్రభుత్వం కానీ మనీ పెట్టుబడి పెడితే చేయగల దమ్మున్నటువంటి ఇంజనీర్స్, సైంటిస్టులు తయారు చేయడానికి భారతదేశంలో బోల్డ్ కోకోలలో తెలివైన ఉన్నారండి. ఏమంటే ఎంత ఎక్స్ట్రీమ్లీ టాప్ టాలెంటెడ్ కిడ్స్ ఐఐటీస్లో ఉన్నారు కదా, ఐఐటి మద్రాసు, కాన్పూర్, ఖరగ్పూర్లో ఉన్నారు కదా. వాళ్ళని వాడుకుని మీరు వాళ్ళని ఎక్కడే ఉంచి ఒరే నెలకే జీతం ఇచ్చినట్టుగా 3 లక్షలు ఇస్తాను, రీసెర్చ్ చేయండి. ఎందుకు చేయడాడు? ల్యాబ్లు ఇవ్వడికి ల్యాబ్ ఇవ్వాలి కదా, ల్యాబ్ ఇవ్వాలి, ఇన్ఫ్రా ఇవ్వాలి. ఇప్పుడు క్వాంటమ్ ఉందండి, క్వాంటమ్ మీద నేను రీసెర్చ్ చేయాలి. క్వాంటమ్ మెషిన్ అయితే 5 క్యూబిట్స్ ఉందంతే మనకు ఇప్పుడు దాకా. 5 క్యూబిట్ ఉందండి క్వాంటమ్ మెషిన్ అంతే ఇప్పుడు మనకి. అది కూడా ఎన్ని ప్లేసుల్లోనూ, 2 కాలేజీలోనూ, ఐఐఎస్ బెంగళూరు, ఐఎస్ఎల్. అంటే నేనేమంటానంటేనంటే మనం తయారు చేయగలం ఒకటి. బట్ ఆయన ఎవరైతే చెప్పారో ఆ పాయింట్ ఏదైతే మీరు చెప్పారో డెఫినెట్గానండి మనకున్న తెలివి, మనకున్నంత ఇంటలెక్చువల్స్కి మనకున్నటువంటి దానికి సరిగైనటువంటి పని ఇక్కడ ఇవ్వలేకపోతున్నాం మనం. మీరు అన్నట్టు చాలా వరకు చిన్న లెవెల్, ఎంట్రీ లెవెల్ జాబ్స్తోనే మనం సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఇది వాస్తవం. జాబ్ కాదండి, మీరు మంచి ఎక్స్పర్ట్ అండి జర్నలిజంలో, లేకపోతే ఏదో పర్టికులర్ ఏరియాలోనూ ఏదో కారణం చేత జాబ్ ఇబ్బంది అయింది, ఇంకోటి అయింది, లేకపోతే నాకు ఏదో ఇబ్బంది అయింది అనుకుంది, హైపోథెటికల్గా జస్ట్ ఇప్పుడు అనుకుందాం. భోజనం తినడానికి 10,000 రూపాయల జాబ్ అయినా చేస్తారు. ఫస్ట్ కడుపు నిండాలి కదా, చేయాలి. మీ తెలుగు తగ్గ జాబు వస్తుందని మీరు ఇండియాలో అందరికీ అలా తెలుగు తగ్గ జాబులు వస్తుందని మీరు అనుకుంటున్నారా? అన్నీ అండర్ రేటెడ్ జాబ్సే కదండి మ్యాక్సిమం, అంతే కదండి. సో దీని నుంచి మనం బయటకి రావాలండి. యాక్చువల్గా ఎంట్రీ లెవెల్ జాబ్స్లో ఎక్కువ ఉన్నమాట వాస్తవం. ప్రొడక్ట్ డెవలప్మెంట్ అనేది ఇంకా పెరగాలి. ఇక జీసీసీ వస్తాయి అనుకోండి, పెరగాలని అనుకుంటున్నాను నేను. అది వాస్తవం అండి. ఎందుకంటే ఇక్కడ గూగుల్లో చాలామంది అనుకుంటారంటే గూగుల్లో జాబ్ చేస్తారు కదా మైక్రోసాఫ్ట్లో, ఇక్కడ L2లో జాబ్ చేయడం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, గ్రేట్ పేలో. సేమ్ L2 అమెరికాలో ఉన్నాడు అనుకోండి, వాడు వేరు వీడు వేరు, సేమ్ పే అంటే సేమ్ గ్రేడ్, పే వదిలేయండి. ఇక్కడ ఉన్నవాడేమో ప్రోడక్ట్ 0 నుంచి 1కి ఎలా వెళ్ళాలి చూస్తాడు, ప్రోడక్ట్ తయారు చేస్తాడు, ఇన్నోవేషన్. అంటే 1 నుంచి 100కి ఎలా వెళ్ళాలి అంటే మీకు ఇంకా మన ఇండియన్ వర్కింగ్కి యూఎస్ వర్కింగ్ కల్చర్ చెప్తాను చూడండి. అవును,
జీరో నుంచి 1 రావడం చాలా కష్టం. ప్రోడక్ట్ని ఇన్నోవేటివ్గా ఆలోచించాలి, ఐడియాస్ ఎలా అంటే మనం ఫెయిల్ అవడానికి భయపడతామండి. మనం ఆడు ఫెయిల్ అవడానికి భయపడ్డాం, అంతే తేడా. ఆడు ఫెయిల్ అవడానికి నుంచి ఇంకోటి చెక్ చేసుకో. ఆడు 100 సార్లు ఫెయిల్ అయినా కూడా 0 నుంచి 1 వస్తాడు. ఫస్ట్ 1 వచ్చి భారతదేశానికి పడేస్తాడు. మీరు 1 నుంచి 1 స్కేలింగ్ చేయండి అంటున్నారు. మనం స్కేలింగ్ చేయడానికి పనికి వస్తున్నాం. అది అర్థమైందా? 0 to 1 అసలు పొట్టంతా అక్కడ ఉంది. రైట్. సో డెఫినెట్గా ఆయన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది చాలా వరకు వాస్తవం అండి. కొన్ని పోస్టులో ఉన్నప్పటికీ కూడా మన భారతదేశంలో చేసి మెటా కానీ, గూగుల్ కానీ, లేకపోతే ఫేస్బుక్ కానీ, అమెజాన్ కానీ చేసి జాబ్స్లో నేచర్ ఆఫ్ జాబ్ చాలా వరకు కూడా మంచి కరెక్ట్ జాబులు కాదండి. ఇదే రిజిగ్నేషన్తో, ఇదే ఈక్వలెన్సీగా ఉన్నటువంటి శాలరీ పక్కన పెట్టండి లో అక్కడ మంచి జాబ్ చేస్తాడు. అంటే ప్రొడక్ట్ రిలేటెడ్ దాంట్లో చైనాలో కానీ, యూఎస్లో కానీ, ఈవెన్ జర్మనీ కానీ, లేకపోతే ఈవెన్ ప్యారిస్ కానీ. మనకు వచ్చేటప్పటికి ఏంటంటే మనం సర్వీసెస్ చేయడంలో ఎక్స్పర్ట్స్ అయిపోయాం. అంటే మన ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో గ్రేట్ అండి. ప్రపంచంలో మనకంటే ప్రాబ్లమ్ని క్రియేట్ చేయడంలో వాళ్ళు గ్రేట్. ఎప్పుడు అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో గ్రేట్ అవడం అయితే ఎంప్లాయీస్ కింద మిగిలిపోతాం. ప్రాబ్లమ్ని క్రియేట్ చేయగలిగినోడు కావాలి. ఇప్పుడు ఇన్నోవేషన్ ఎప్పుడు క్రియేట్ చేయాలి కదండి. మీరు ప్రాబ్లమ్నే త్రో చేయాలి. వాళ్ళ ప్రాబ్లమ్ని తయారు చేసిన వాళ్ళు మనం దానికి సొల్యూషన్ కనిపెట్టేవాళ్ళు. మనం సొల్యూషన్స్ కనిపెట్టినంత వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసినంత వరకు కూడా ఇంతే మనం. రైట్. వెరీ సటిల్ అబ్జర్వేషన్ డాక్టర్ సతీష్ గారు. సో థ్యాంక్ యూ డాక్టర్ సతీష్ గారు. డాక్టర్ సతీష్ చాలా సమగ్రంగా వివరించారు. మనకి భారతీయ మైండ్ సెట్కి ఉన్న కొన్ని అప్రహెన్షన్స్ అవి మొత్తం పటాపంచలు చేశారు. మబ్బులు, నల్లటి మబ్బులు కమ్ముకుంటే అటన్నీ క్లియర్ చేసి క్లియర్ స్కైని చాలా ప్రశాంతంగా ఉన్న ఆకాశాన్ని చూపించారు. అమెరికా చాలా ప్రశాంతంగా ఉన్న ఆకాశం దిస్ పర్టికులర్ సబ్జెక్ట్ వరకే మాట్లాడుతుంది. అంతే ఓన్లీ ఎడ్యుకేషన్. అంటే ఇంకొక పాయింట్ నేను ఇక్కడ యాడ్ చేస్తానండి. నేను భారతదేశంలో మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది. వెళ్ళండి, ఒకటి రెండు సంవత్సరాలు ఉద్యోగం చేయండి, చక్కగా మంచి వీసాలు తీసుకుని ఇచ్చుకున్నాం. భారతదేశం వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ స్టార్ట్అప్లు భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళండి. సో ది H1B దీంట్లో రూల్స్లో వస్తున్న మార్పులు, దాని పర్యవసనాలు ఎలా ఉంటాయి చాలా క్లియర్గా. తక్కువ జీతం ఉన్న ఎంట్రీ లెవెల్ జాబ్స్కి అవకాశాలు తగ్గుతాయి, ప్రిపేర్ అవ్వండి. 2 ఎక్కువ జీతం ఇచ్చే హై స్కిల్ జాబ్స్కి H1B పొందే అవకాశాలు ఉన్నాయి. సో మెరిట్కి ట్రంప్ అడ్డుపట్టలేదు. 3 ఎంప్లాయర్స్కు కంప్లైంట్స్ బర్డెన్ పెరుగుతుంది. ఆయన ఆల్రెడీ డిస్కస్ చేశారు దాని మీద ఎలా పెరుగుతుంది, సో వాళ్ళు ఎందుకు ముందుకు రారనేది. అప్లికెంట్స్ సంఖ్య తగ్గే అవకాశం ఉంది, కానీ క్వాలిఫై అయ్యే వారికి సెలక్షన్ ఆర్ట్స్ మెరుగుపడవచ్చు. సో ఈ 4 మీద చాలా డీటెయిల్డ్ డాక్టర్ సతీష్ అబ్జర్వేషన్స్తో విభేదించే కన్సల్టెంట్స్కి అనుబంధంగా పనిచేసే వాళ్ళు, కన్సల్టెంట్స్ మేధోవర్గం వేరే ఉంటుంది. వాళ్ళ ట్రాప్లో పడద్దు. ఆయన వాస్తవం ఇలా పరిచారు, తలకాయతం మీద రాసి చూపిస్తున్నారు. ఇది వాస్తవం. తల్లిదండ్రులు జాగ్రత్త పడండి, పిల్లలు మేల్కొనండి. మీరు అసలు ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడ ఉన్నాయి? కేవలం ఆన్లైన్లో ఉండే యూనివర్సిటీలు లేకపోతే ఇన్స్టిట్యూషన్స్. అక్కడికి వెళ్ళి ఏది పెట్రోల్ బంకుల్లోనూ లేకపోతే డిపార్ట్మెంట్ స్టోర్లోనూ పనిచేసే ఆ లో లెవెల్ థాట్ ప్రాసెస్ నుంచి పైకి రండి, బయటికి రండి అని చెబుతున్నారు. అంటే ఇన్ఫ్యాక్ట్ ఈ తరం స్టూడెంట్స్ని మేల్కొలిపే ప్రయత్నం చేస్తున్న డాక్టర్ సతీష్ గారికి అభినందనలు. థ్యాంక్ యూ అండి.